చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా అభివాదించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారితో పాటు పార్టీలో చేరుతున్నందుకు మూర్తి శ్రీనివాస్ గారు, గడ్డమీది వెంకన్న, నల్లమాల ఉపేందర్ గారు, చింతకాయల రమేష్ గారు, గడ్డమీది శంకర్ గారు, గడ్డమీది సైదులు గారు, సింగరమైన అంజీ గారు, జాల సైదులు గారు, జాల మహేష్ గారు, పర్వతం ఉపేందర్ గారు, మామిడి జయంత్ గారు, మామిడి జశ్వంత్ గారు, ఏసపోయిన సైదులు గారు, నల్లమాల రాజు గారు, గాజుల శ్రీనివాస్ గారు, ఖమ్మంమెట్టి శ్రీను, గడ్డమీది మహేష్ గారు, లోడంగి వెంకన్న గారు, నగిరి సైదులు గారు, వెంకటేశ్వర్లు గారు, నగిరి గోవింద్ గారు, నల్లమాస సంపత్ గారు, నల్లమాల రాజు గారు, చారగండ్ల శివ గారు, ముత్యం నాగేంద్రబాబు గారు, చిలకల జానీ, పరశురామ, భారత్ మాతా కి వదిలాలి సంకీర్ణ గారి నాయకత్వం, వదిలాలి సంకీర్ణ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, వదిలాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వదిలాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వదిలాలి బండి సంజయ్ గారి నాయకత్వం, వదిలాలి బండి సంజయ్ గారి నాయకత్వం, వదిలాలి వెంకటేశ్వర గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. మున్సిపాలిటీలో 24వ వార్డులో టిఆర్ఎస్ కాంగ్రెస్ నుండి ఒట్టే శేఖర్ నాయకత్వంలో, ఒట్యాల శేఖర్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరిన కార్యకర్తలకు, నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షుడు అభిల్ గారికి, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర గారికి, ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక 24వ వార్డే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం 7 సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం హామీల ప్రభుత్వంగానే 2014లో అధికారంలోకి రావడానికి కానీ, కొత్తగా సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది, తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అని మరి 2014లో టిఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావడం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా సాధించుకున్న తెలంగాణలో 7 సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగడం. అందుకే ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కానీ కేసీఆర్ గారు కానీ, ఇక్కడున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి కానీ, మరి కేంద్ర రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ, మరి కేటీఆర్ కానీ, కేటీఆర్ గారు కూడా ఏదో రకంగా ప్రభుత్వ సొమ్మును వంచి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేసినారు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎన్నికల్లో 2014లో కానీ, 2018లో కానీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల్లో 2015 మున్సిపాలిటీ కానీ, 2020 గ్రేటర్ హైదరాబాద్ కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రాంతంలో హామీలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. 2014లో ప్రధానంగా దళితులకు భూమి లేని వాళ్లకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు,
నిరుద్యోగులైన యువతకు 113,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తెలంగాణ వస్తే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుందని చెప్పడం జరిగింది. కానీ 2014లో ఏదైతే హామీలు ఇచ్చినారో ముందస్తు ఎన్నికలకు వచ్చి ఆ హామీలను అమలు చేయకుండా మళ్ళీ 2018లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మీ అందరికీ తెలుసు ఏ వర్గాలైతే ఉన్నారో పేద వర్గాలు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, మరి ఆ వృత్తుల మీద ఆధారపడ్డ కుటుంబాలను ఆకర్షించే విధంగా యాదవులకు గోర్లు, మత్స్య కార్మికులకు టాటా ఏసీలు, మోపెడ్లు, మరి అదే కాకుండా మరి అన్ని వర్గాలకు కూడా మరి ఆ రకంగా ప్రభుత్వ సొమ్మును మంచి అధికారంలోకి రావాలని ఆలోచన చేసినారు. మనకు తెలియని విషయం కాదు. మళ్ళీ అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్